శరత్చంద్ర రివాల్వర్ తీసుకువచ్చి పేలుస్తూ ఉంటే వెంటనే చక్రి అడ్డుపడతాడు. ఇక ఆ తుపాకీ కాస్త గాల్లోకి పేలిపోతుంది. చూడండి, మేము చూసుకుంటాం కదా, చట్టాన్ని ఇలా మీ చేతుల్లోకి తీసుకోకూడదు. అయినా ఇప్పుడు మీరు కాల్ చేస్తే ఒక్క గుండుతో ఇతడి ప్రాణాలు పోతాయి. కానీ మేము లాఠీలతో కొడుతూ ఉంటే క్షణక్షణం ఇతడు నరకం అనుభవిస్తాడు. మేము చూసుకుంటాం, శిక్ష పడేలా చేస్తాం. ఎప్పుడో చనిపోయిన మీ భార్య కోసమే మీరు ఇంత కోపం తెచ్చుకుంటూ ఉంటే నిన్నగాక మొన్న మా అన్నయ్యని చంపేశాడు. మరి ఇక నాకెంత కోపం రావాలి అని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. రే చెర్రీ, ఇది నేను చూసుకుంటాను, బాధపడకు అని కేపీ చెప్తూ పోలీసులతో కారు ఎక్కి వెళ్తూ ఉంటే చెర్రీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అపూర్వ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని, బావా నన్ను క్షమించు బావా, అసలు ఈ కేపీ మీరాని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టిందే ఆస్తి కోసమని నేను అర్థం చేసుకోలేకపోయాను బావా, మనం మోసపోయాం బావా, నాకు చాలా బాధగా ఉంది అని ముందు వీపుపై పడి బాగా ఏడ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత భూమి చాలా అందంగా రెడీ అయిపోయి ఐరన్ చేస్తూ ఉంటుంది. గగన్ అయితే కాలు మీద కాలు వేసుకొని రిమోట్ పట్టుకొని చాలా హుందాగా టీవీ చూస్తూ ఉంటాడు. భూమి అయితే ఐరన్ చేస్తూ గగన్ వైపు మాటి మాటికి చూస్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే ఒక్కసారి భూమి వైపు అలా చూసి, అది కూడా భూమి గమనించినప్పుడు చూసి టీవీ చూసుకుంటూ ఉంటాడు. భూమికి చాలా కోపం వస్తుంది. నేను ఎంత అందంగా ఉంటాను, ఈయన కోసమే మరి ఇంత అందంగా తయారయ్యాను, ఈయనేమో నా వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడడం లేదు, ఎంత తలబిర్సి ఈయనకి, పైగా ఈయన గారు కట్టిన పసుపు తాడు కూడా నా మెల్లో ఉంది కదా, చూడడేంటి అని భూమి బాధపడుతూ ఐరన్ చేస్తూ ఉంటుంది. ఎంతటి మొగాడైనా ఎప్పుడో ఒకసారి పడిపోవాల్సిందే, ఆడదానికి పడిపోని మొగాడంటూ ఉండనే ఉండడు, ఈయన నాకు ఎలా పడిపోకుండా ఉంటాడో నేను చూస్తాను అని భూమి అనుకుంటూ ఐరన్ చేసిన బట్టల్ని పట్టుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే గగన్ కూర్చున్న సోఫాకి కాస్త దూరంలో ఒక బాల్ ఉంటుంది. మహేష్ బాబు త్రిష సీన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటారు. అలా భూమి వెళ్తూ ఉంటే గగన్ తన కాల్ని భూమి కాల్కి అడ్డుగా పెడతాడు. దాంతో భూమి కింద పడిపోయి మొక్కు పగిలిపోతుంది. దాంతో భూమి కిందనే కుప్పకూలిపోయి నేను పడ్డాను అని చెప్తూ బాధపడుతూ ఉంటే నేను చూశాను అని గగన్ టీవీ వైపు చూస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. సంతోషం, చూస్తారనుకున్నప్పుడు మాత్రం చూడరు, నేను పడినప్పుడు మీ మీద పడి ఏడుస్తున్నప్పుడు మాత్రం చూస్తూ ఉంటారే అని భూమి అంటుంది. అది సరే కానీ నేను ఎలా పడ్డాను అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే వెంటనే గగన్ భూమి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. అది నాకెలా తెలుస్తుంది, నువ్వు పడ్డాకే నేను చూశానని గగన్ అబద్ధం చెప్తాడు. బహుశా కళ్ళు తిరిగుంటాయి, లేదంటే నువ్వే పొరపాటున కింద పడిపోయి ఉంటావు అని గగన్ అంటే, లేదు ఏదో అడ్డు వచ్చినట్లు నాకు అర్థమైంది బావా, నువ్వే కాలు అడ్డు పెట్టావు కదా, చెప్పు బావా అని భూమి అంటోంది. అయినా నువ్వు అటు వెళ్తుంటే నా కాలు అంత పొడుగు ఎలా అడ్డు వస్తుంది, నేను ఎలా పెడతాను చెప్పు, అయినా నేను కొట్టాలంటే నా శత్రువు బలంగా ఉండాలి, ఒకవేళ పడేయాలనుకుంటే ఆ అమ్మాయి చాలా అందమైనదిగా ఉండాలి అని గగన్ అంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వే నన్ను పడేశావు, కావాలంటే నేను నిరూపిస్తాను, నువ్వు నలా నడుచుకుంటూరా, నేను నీకు కాలు అడ్డు పెట్టి పడేస్తాను అని భూమి అంటుంది. అలాగే అని భూమి సోఫాలో కూర్చొని ఉంటే గగన్ నడుస్తూ వస్తూ ఉంటాడు. అక్కడ కాదు, ఇదిగో ఈ బాల్ పక్కన నడుస్తూరా అని భూమి 3 టైమ్స్ గగన్ని నడిపిస్తూ ఉంటుంది. ముచ్చటగా మూడోసారి రా బావా నడుస్తూరా అని భూమి ఆ బాల్ దగ్గరికి కాలు అడ్డు పెడుతూ ఉంటుంది. అక్కడి వరకు భూమి కాళ్ళు అందక భూమి కింద పడిపోతుంది. సరేలే బావా, నువ్వు నాకు కాలు అడ్డు పెట్టలేదు అంతే కదా, నన్ను లేపు అని భూమి చెయ్యి అందించటంతో ఇప్పటికైనా అర్థమైంది కదా, సరే వెళ్ళు అంటూ ఐరన్ బట్టల్ని భూమి చేతిలో పెట్టి వెళ్ళు అని గగన్ సోఫాలో కూర్చొని బాల్ని కాల్తో అందుకోవటం చూసేసిన భూమి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే ఆ బాల్ని చేత్తో తిప్పుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటాడు. తరువాత నక్షత్ర, శరత్చంద్ర, కృష్ణప్రసాద్ వస్తువులన్నింటినీ బయట విసిరిపడేస్తూ ఉంటాడు. ఏ జ్ఞాపకాలు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వాడు నా శోభను చంపేస్తాడా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. మరి మా నాన్న జ్ఞాపకాలైనా మేము ఎక్కడ ఉండాలి మామయ్య అని చెర్రీ అడుగుతూ ఉంటే, అవునన్నయ్య నేను ఆయన భార్యని, వాళ్ళిద్దరూ బిడ్డలు కదా అని మీరా చెప్తూ ఉంటే, నువ్వు నా చెల్లిగా ఇక్కడే ఉండొచ్చు, నీకు కృష్ణప్రసాద్ లేడు, చచ్చిపోయాడనుకో, ఇక చెర్రీ నీ కొడుకు కాబట్టి చెర్రీ కూడా ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, మా నాన్న లేని ఇంట్లో నేను ఉండలేను అని బిందు చెప్తుంది. ఉండాలి బిందు, మనం ఈ ఇంట్లోనే ఉండాలి, అది ఎప్పటి వరకంటే నాన్న ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని మనం నిరూపించుకునేంత వరకు మనం ఈ ఇంట్లోనే ఉండాలి అని చెర్రీ చెప్తాడు. ఏంట్రా చెర్రీ ఏం మాట్లాడుతున్నావు, మీ నాన్న
పెద్దమ్మని చంపిన వాడు అని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. చూడు, మా నాన్న ఏ తప్పు చేయలేదు. నువ్వు అప్పుడు ఆ అత్తయ్యకి వంత పాడుతూ సపోర్ట్ చేస్తూ ఉంటావు. నీకు కూడా ఆ నిజం తెలిసే ఉంటుంది. మా నాన్నపై మీరు ఇప్పుడు నిందను వేసి తాత్కాలికంగా విజయం సాధించి ఉండవచ్చు, కానీ మా నాన్న ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. ఈ కుట్రల్లో మీకందరికీ భాగం ఉంది అని చెర్రీ అరుస్తూ వేలు చూపిస్తూ చెప్తూ ఉంటాడు. అంటే మేమందరం దోషులమని చెప్తున్నావా అని అపూర్వ అరుస్తూ ఉంటే, అవును, ముఖ్యంగా నువ్వే ఇదంతా చేస్తున్నావు అని చెర్రీ చెప్పగానే చెర్రీ అంటూ శరత్చంద్ర చెంప పగలగొడతాడు. దాంతో చెర్రీ ఇంకా ఏమాత్రం కూడా తగ్గకుండా, అసలు అపూర్వ అత్తయ్య మీద ప్రేమతో మీ కళ్ళు మూసుకుపోయాయి మావయ్య. అపూర్వ అత్తయ్యనే హంతకురాలు. మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను చెప్పేది మాత్రం ఇదే అని చెర్రీ అరుస్తూ చెప్తూ ఉంటే, రే ఏం కూసావురా అంటూ శరత్చంద్ర చాలాసార్లు చెర్రీ చెంపలు పగలగొడతాడు. అన్నయ్య అన్నయ్య ఆగు అని మీరా వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా శరత్చంద్ర అసలు ఆగకుండా కొడుతూ ఇక చెర్రీ గొంతు పట్టుకుంటాడు. మీరు ఎన్నిసార్లు కొట్టినా నేను ఇదే మాట్లాడతాను. ఈ అపూర్వ అత్తయ్యనే శోభాచంద్ర అత్తయ్యని చంపేసి అన్యాయంగా మా నాన్నని ఇరికించింది అని మళ్ళీ చెర్రీ చెప్పటంతో మళ్ళీ శరత్చంద్ర అదే మాట మాట్లాడుతున్నావు అని మళ్ళీ చెర్రీ చెంపలు పగలగొడుతూ ఉంటాడు. అప్పుడు అపూర్వ ఆగు బావా అని అడ్డుపడుతూ ఉంటుంది. మన చేతులతో పెంచాము, మనమే చంపేసుకుంటామా అని అపూర్వ అంటే, అది మీ అపూర్వ అత్తయ్య మనసు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నేను మాట్లాడతాను కదా అని, ఏంట్రా చెర్రీ నువ్వు కూడా నాపై నిందలు వేస్తున్నావు ఆ భూమిలాగా అని అపూర్వ అంటే, ఇంకా నటించక అత్తయ్య అంటూ చెర్రీ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర మళ్ళీ రేయ్ అంటూ మీదికి వస్తూ ఉంటే, ఆగు బావా నీకు దండం పెడతాను చిన్నోడు బావా అని అపూర్వ నాటకాలేస్తూ ఉంటుంది. అంటే ఆస్తి కోసం నా అక్కని నేనే చంపి మీ నాన్నపై నింద మోపుతున్నాను అంటున్నావా ఏంటి చెర్రీ అని అపూర్వ అంటే, అదే కదా నిజం అని చెర్రీ అంటాడు. రే అంటూ మళ్ళీ శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. రే చెర్రీ, అలాగైతే మీ అమ్మకి కేపీతో పెళ్లి చేసిన తర్వాత ఇంట్లో నుంచి పంపించేసి నేను సంతోషంగా బావతో ఉండొచ్చు కదా. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి నక్షత్రతో సమానంగా అన్ని పుట్టినరోజులు అన్ని పండుగలు చేస్తున్నానే, నాపై ఇంత నింద వేస్తావా? అందుకే కాదు బావా నేను వెళ్తానని చెప్పింది. నేను ఈ నిందలు భరించలేను బావా, నేను వెళ్ళిపోతాను బావా. నక్షత్ర బ్యాగ్ తీసుకురాపో, మనం వెళ్ళిపోతాము. మనము చదువుకున్నాం కదా, ఏదో ఒక పని చేసుకు బతుకుతాం అని అపూర్వ అంటే, చూడపూర్వ, ఇష్టం లేని వాళ్ళే ఇంట్లో నుంచి వెళ్తారు, నువ్వెక్కడికి వెళ్తావు అని శరత్చంద్ర అంటాడు. లేదు బావా, వీళ్ళు మాటి మాటికి నేనే చంపాను అన్న మాటలు నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి నమ్మి నువ్వు కూడా నన్నే నిందిస్తే నేను అప్పుడు తట్టుకోలేను బావా, అందుకే ఇప్పుడు వెళ్ళిపోతాను అని అపూర్వ అంటే, చూడు అపూర్వ, నీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు చాలా బాగా తెలుసు. నువ్వు చచ్చిపోయిన తర్వాతే నా మీద ఉన్న ప్రేమ నీకు తగ్గిపోతుందేమో. నేను నిన్నే నమ్ముతాను, ఎవరిని కూడా నమ్మను. రేయ్ చెర్రీ, నువ్వు కనుక ఈ ఇంట్లో ఉండాలనుకుంటే మీ అపూర్వ అత్తయ్య కాళ్ళు పట్టుకో, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని శరత్చంద్ర అంటాడు. నేను ఈ ఇంట్లోనే ఉండి వీళ్ళు చేస్తున్న అన్నింటినీ గమనించుకుంటూ ఉంటేనే నాన్నని బయటికి తీసుకురాగలను. నాన్న బయటికి రావాలంటే వీళ్ళు పెట్టే కష్టాలు నేను భరించక తప్పదు, ఇప్పుడు కాళ్ళు పట్టుకోక తప్పదు అని చెర్రీ మనసులో చాలా బాధపడుతూ కోపంతో రగిలిపోతూ అపూర్వ కాళ్ళు పట్టుకుంటాడు.